నమస్తే నేను చందు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ఎన్నికల్లో జనసేన సింబల్ మార్పు ఎంపీటీసీకి బ్యాట్ గుర్తు కేటాయించిన ఈసీ ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం విద్యార్థులందరికీ న్యాయం చేస్తానన్న కేసీఆర్ ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే ఢిల్లీలో తెలంగాణ భవన్ ముట్టడి ఎస్ఎఫ్ఐ ప్రగతి భవన్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు పలువురి అరెస్ట్ లెక్కపత్రం లేకుండానే గ్లోబరీనాకు కాంట్రాక్ట్ వాస్తవాలు బయటపెడతామన్న నిపుణుల కమిటీ ఇంటర్ బోర్డు తప్పిదాలకు మరో ఇద్దరు బలి భువనగిరి మెదక్ జిల్లాల్లో విద్యార్థుల సూసైడ్ ఇంటర్ బోర్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత బీహెచ్ను అడ్డుకున్న పోలీసులు ఫలితాల్లో అవకతవకలన్నీ అపోహలే 2 రోజుల్లో రిపోర్ట్ వస్తుందన్న మంత్రి జగదీష్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దిగ్భ్రాంతి సర్కారే బాధ్యత వహించాలన్న పవన్ కళ్యాణ్ పరీక్షల్లో పాస్ అవడమే జీవితం కాదు విద్యార్థుల మరణం కలిచివేసిందన్న చంద్రబాబు రాష్ట్ర నిధులను పథకాల కోసం వినియోగిస్తే తప్పేంటి సీఎస్ సమీక్షలపై యనమల ఆగ్రహం ముగిసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల ఘట్టం ఆఖరి రోజు వెల్లువల దరఖాస్తులు ప్రధాని అవుతానని కలగనలేదు అక్షయ్తో మోదీ స్పెషల్ ఇంటర్వ్యూ కాంగ్రెస్ నేతలు సాకులు చెబుతున్నారు ఓటమిని ఇప్పటికే అంగీకరించారన్న ప్రధాని దేశాభివృద్ధి కన్నా కాంగ్రెస్ మీదే మోదీ ఫోకస్ 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రియాంక గాంధీ ఇరవై 26న మోదీ నామినేషన్ వారణాసి నుంచి పోటీ సిజేఐ రంజన్ గొగోయ్ కేసుపై సుప్రీంలో విచారణ 3 జడ్జీలతో కమిటీ ఏర్పాటు అరుణాచల్ ప్రదేశ్ అసోంలో భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.8గా తీవ్రత నమోదు కొండ చర్యలు పడి 50 మంది మృతి మయన్మార్లో ఘోర ప్రమాదం చందా కొచ్చర్ దంపతులకు ఈడీ సమన్లు 30లోగా విచారణకు రావాలని ఆదేశం ఉగ్రవాదంపై సౌదీ అరేబియా సీరియస్ ఒకేసారి 37 మందికి మరణశిక్ష కొలంబోలో మరో బాంబు పేలుడు థియేటర్ను టార్గెట్ చేసిన టెర్రరిస్టులు $359కి చేరిన కొలంబో పేలుల మృతుల సంఖ్య రక్తం కోరతతో పెరుగుతున్న బాధితులు సెట్స్ మీదకు బన్నీ త్రివిక్రమ్ కాంబో ఇవాళ ప్రారంభమైన షూటింగ్ వాయుగుండంగా మారనున్న అల్పపీడనం ఏపీలో భారీ వర్షాలకు అవకాశం